హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. బాగా ఆకలిస్తుంది. మరి మనోడేమో వర్క్ చేసుకుంటున్నాడు, ఫుల్ ఆఫీస్ వర్క్, బిజీ ఉన్నాడు. నాకు చూస్తే ఇక్కడ ఏం కనిపించట్లేదు. వచ్చి వెళ్ళి అడుగుదామని ఒకసారి ఏముంది తినడానికి ఏంటి. సో మనకైతే వంట అన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో కూడా ఏయో ఉన్నాయి, కూరగాయలు అన్నీ ఉన్నాయి. సో ఇంతటికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేదు, ఎంటీ. ఓకే, మనోడు వర్క్ చేసుకుంటున్నాడు, ఒకసారి వెళ్ళి అడుగుదాం ఏమంటాడు. పవన్ ఆకలి అవుతుందిరా రే. పావుగంట అయితే అయిపోతుంది. ఇన్స్టాంట్గా ఏముంది చెప్పరా తినడానికి? ఇన్స్టాంట్గా ఫ్రిడ్జ్లో దోశపళ్ళని చూసుకోపో. అవునా అవునా నాకు చట్నీ రా చేయటం నువ్వే చేయాలి, చేస్తావా? రా, నిజంగా ఉందా? అచ్చా ఇది దోసపిండా? యా గాట్ ఇట్. లక్కీగా మా ఫ్రెండ్ గారు దోసపిండి చేసి పెట్టినాడు. సో ఇప్పుడు మనం దోసపిండి అయితే ఉంది, దోశలు వేసుకుందాం. ఓకే, చట్నీ చేయాలి, బాగా చేయాలి. మరి చేస్తావుగా? ఏమేస్తావు చట్నీ? పల్లియా? పల్లీలు, మిరపకాయలు. ఆల్రెడీ పల్లీలు పెట్టాము ఇక్కడ. స్మార్ట్ ఫేలో. దోసపిండి ఎప్పుడైసా పోనేది? 2 days అయిందా, 1 day అయిందా? అదే ఒక 1 week వస్తున్నట్లుంది. అరే 1 week ఏంట్రా? అరే నిజం చెప్పరా. అది నిన్న వేసాను. పిండి అలా ఉంటుందా? దోసపిండి తీసుకున్నాడు ముందుగా. దాంట్లో ఆల్రెడీ మనోడే దోశలు వేసుకున్నట్టున్నాడు ఒక గిన్నెలో. దాన్ని మళ్ళీ తీసుకుంటున్నాడు కొద్దిగా. ఇద్దరే కదా, సరే ఎక్కువ ఇద్దరా ఎక్కువ అయితే ఫ్రిడ్జ్లో ఉంటుందిరా నా బాబు, ఎక్కడికి వెళ్దు. ఓకే, ఇప్పుడు దాంట్లో వాటర్ పోస్తావా? పోయి వాటర్ పోస్తే ఏముంటుంది, నార్మల్గా ఉంటుంది. కొంచెం వాటర్ కొంచెం బీర వేస్తే కిక్ ఉంటుంది. ఏంటి? ఒక వాటర్ ఒక బీర పోస్తే కొంచెం కిక్ వస్తుంది అంతే. కొంచెం బ్యాచులర్ కదా, బ్యాచులర్ లైఫ్ అంతే ఉంటుంది. కానీ నువ్వు వాటర్ తాగేవాడికి కాదు కదా, ఎందుకు చెప్పు మనకి అయింది. అందరం ఉన్నప్పుడు తాగితే అబ్బో అనుకుంటారు, ఎవరు లేనప్పుడు తాగేవాళ్ళు ఎవరికి తెలియదు. ప్రొజెక్ట్ చేస్తే అంతే కదా జనాలు అంతా. ఇదిగో వాటర్. సాల్ట్ వేసినావా? కొంచెం పోయాలా? హాఫ్. కొంచెం పై స్వల్ప ఎక్కువ అవుతుంది. ఇంకేం వేస్తావు? సాల్ట్ మళ్ళీ వాటర్ వెయ్యి. అదిగా పచ్చిమిరకాయల పల్లెలు వేయి. ఇంకా చట్నీ ఏం చేసుకుంటాం దాంట్లో వేస్తే అయ్యా పోతాయి. జోకులు పాచి నేను పాస్ చేయండి. మొత్తానికి దోసపిండి రెడీ. దోసపిండి మనోడు రెడీ చేసిండు. సాఫ్ట్వేర్ పవన్ అంటే ఇంకోటి ఆడు కాదు, ఈడు ఇంకొక పవన్. ఓకే, హార్డ్వేర్ పవన్ మొత్తానికి దోసపిండి రెడీ చేసిండు. ఇక నెక్స్ట్ ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలన్నమాట. అంటే ఫనీ కాదు, కొంచెం యాక్చువల్ లైటర్ ఉండే, ఆ లైటర్ కొంచెం సతాయిస్తుంది అది, అందుకే మ్యాచ్ బాగా చూసేసాం. ఇప్పుడు ముందుగా పల్లీలు, మనకు కావాల్సిన పల్లీలు. మేమైతే కొంచెం ఇద్దరు మనుషులు కాబట్టి కొంచెం పల్లీలు తీసుకుంటున్నాం. పల్లీలు మరి చట్నీలోకి కావాల్సిన మనం మిర్చి కూడా తీసుకున్నాం ఆల్రెడీ. మిర్చి కూడా తొడాలు తీసి అన్ని రెడీ పెట్టుకున్నాడు.
పల్లీని బాగా దూరగా చెప్పుకోవాలి. చెప్పు, నువ్వు చెప్పు. నాకేం తెలుసు, నాకు తెలుసు. కొన్ని విధాలుగా చేస్తున్నావు. కొంతమంది ఏంటంటే ఆయిల్ వేసుకొని చేస్తారు, కొంతమంది ఆయిల్ లెస్గా చేస్తారు. సో ఆయిల్ వేసిన చట్నీ ఏంటంటే అన్నిట్లో ఆయిల్ లాగా ఉంటుంది. సో మనం ఇక్కడ ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా చట్నీ తర్వాత తాలింపు వేసుకున్నాం అంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. వేయించిన పల్లీల్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుంటాం. కొంచెం ఆరబెట్టాలి ఫస్ట్. ఓకే, చల్లారబెట్టాలి. చల్లారబెట్టడానికి ఒక ప్లేట్లో పోసుకుంటాం. లేదంటే వేడివేడిగా మిక్సీలో చేస్తే మిక్సీ స్పక్ అయిపోయే ప్రమాదం. వేడివేడి అని డైరెక్ట్గా మిక్సీలో వేయద్దంట, తెలుసుకోండి బ్యాచిలర్స్. సో ఇప్పుడు ఏం వేస్తున్నాం, పచ్చిమిర్చి మనం వేడి చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడగానే ఏంటి అన్ని పల్లెలకి ఇన్ని పచ్చిమిర్చి అనుకోకండి, ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి అందుకే ఇన్ని వేసాం. లేదంటే కారం ఎక్కువ అయితే ఒక 4-5 మ్యాక్స్ 6. పెద్ద మాట్లాడు మళ్ళీ సేమ్. ఏంటా ప్లేట్ నిండా పల్లీలు మిర్చి ఉన్నాయి అనుకోకండి, ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి. సో అందువల్ల నేను ఒక 8-10 తీసుకున్నాను. సో కారం ఉండే కాయలు అయితే ఒక 5 or 6 తీసుకోండి. ఇప్పుడు ఇవి నిజంగా బాగా కారం ఉంటాయా? ఇవి కారం లేవు, అందుకే నేను 10 కాయలు వేసేసాను. అవి 10 కాయలు అంటే 10 కాయలు పచ్చిమిరకాయలు అంటే వాజ్పేయి బాగున్నావు. ఇవి ఏం రాత్రి ఒక పచ్చిమిరకాయ తిన్నాను నేను, ఒక పూట ఉత్తు తిన్నా కూడా ఏం కారం అనిపించలేదు. మధ్యాహ్నంలో డైరెక్ట్గా రాత్రి వేసినావా పచ్చిమిరకాయ? లేదు, మంచిగా తీసుకున్నాను రాత్రి పెరుగన్నంలోకి. ఇట్లా పచ్చిమిర్చి కూడా మనం బాగా వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పచ్చిమిర్చితో పాటుగా చింతపండు ఉప్పు వేసి దీంట్లో వేయిస్తారండి, అది కరెక్ట్ కాదు. సో చింతపండు వేయటం వల్ల ఏమవుతుందంటే మీకు మీ పాన్ అంతా నల్లగా వచ్చేస్తుంది. సో మీకు మళ్ళీ అది నెక్స్ట్ యూజ్ చేసుకోలేదు మీరు వెంటనే తిరిగిమాత వేసుకోవడానికి, అంత టేస్టీ అనిపించదు. అప్పుడు ఇది ఒక డిఫరెంట్ స్మెల్లీగా ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు చింతపండు వేసుకోండి. కొంతమంది ఇంకా చింతపండు కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా చట్నీ. ఇప్పుడు డైరెక్ట్గా మనం దీంట్లో చింతపండు వేస్తే అది మొత్తం బ్లాక్గా అయిపోతుంది. బ్లాకిష్గా మన ఒక ప్యాన్ అంతా ఒక రఫ్ వచ్చినట్టుగా వచ్చేస్తుంది. అది మళ్ళీ తర్వాత వాష్ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో సింపుల్గా జస్ట్ ఓన్లీ వేటికి అవి పల్లీలకి పల్లీలు, మిర్చికి మిర్చి అలా వీటిని వేయించేసుకొని కొంచెం ఆరిన తర్వాత మీరు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. సో ఆల్మోస్ట్ చాలా వాటికి అయిపోయినట్టుంది, పైన డార్క్ స్పాట్స్ వచ్చేస్తున్నాయి. ఇక అయిపోయినట్టుంది ఇది. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? నెక్స్ట్ ఏం చేయాలండి పవన్? వీటిని కొంచెం చల్లారనిచ్చి అంటే కొంచెం వేడి తగ్గినాక మిక్సీలో వేసేస్తే చట్నీ అయిపోతుంది. ఓకే. చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకుంటున్నాం. అల్లం కూడా వేసుకోవచ్చు చట్నీలో, నాకు కూడా తెలియదు, పవన్ చెప్పాడు. టేస్ట్కి సరిపడినంత, మరి అలా అని చెప్పి కొంచెం ఎక్కువ వేసేయకండి, ఘాటుగా ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే కలిపి పక్కన పెట్టుకుందాం అట్లా. ఇప్పుడు చట్నీ చూద్దాం ఎలా వేయాలి, చట్నీ ఎలా చేసుకుందాం చూద్దాం. అవేంటి పవన్? ఇది ఎండు తినకపోకు నా బాబు. సో వీటిని కూడా మనం చట్నీలో వేసుకోవచ్చు. అవునా? మనం వీటిని పుట్టాలో కూడా అంటారు కదా అంటారు. సో ఇవి ఏంటంటే మనం ఎందుకు వేస్తారంటే కొంతమంది ఏమో సో ఓన్లీ పల్లీలు కొనలేక ఇవి కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి అని చెప్పి ఇవి తీసుకుంటారు. సో ఇవి ఏంటంటే కొంచెం హెవీ గ్యాస్ట్రిక్ కంటెంట్. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే సో కొంత పల్లీలు కొంత ఇవి తీసుకొని సో అటు గ్యాస్ కంటెంట్ ప్లస్ ఇటు పల్లీలు వచ్చేసి కొలెస్ట్రాల్ కంటెంట్, సో అన్నిటిని రెడ్యూస్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం.
సో హెల్తీ ఫుడ్ లాగా కొంచెం. అది ఆల్మోస్ట్ ఆరిపోయిందా సగం అన్నా కొంచెం అన్నా? ఇవి పూర్తిగా ఆరిపోయాయి చూడండి. సో ఇప్పుడు మనం దీంట్లో చూడండి పల్లీలు వేసాం, మిర్చి వేసాం, ఎండుశనగపప్పు వేసాం, సో కొంచెం సాల్ట్ ఆర్ కల్లుప్పు. సో ఇలాంటి వాటిలో ఏంటంటే ఉన్న ఐటమ్ వేస్తే కల్లుప్పు వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. అందులో తొందరగా వెదిగిపోయింది అనుకుంటా. సో చింతపండు వేసారా? సో చింతపండు మీ ఇష్టం. సో మన ఇంట్లో చింతపండు ఉంటే చింతపండు వేసుకోవచ్చు. అండికి వద్దులే కానీ చింతపండు వేసావరా అని అడతా. చింతపండు ఇప్పుడు మనం చింతపండు కూడా వేస్తున్నాడు అంటే కొంచెం పులుపు కోసం, అంతేనా? ఇంకొక వేరే ఏమన్నా ఉందా దానికోసం? సీక్రెట్ ఆ ఫ్లేవర్ వస్తుంది, బిహైండ్ ద సీక్రెట్ ఆఫ్ చింతపండు ఫ్లేవర్. ఎంత వేసావు అంతకి? ఎంతో వేయం, జస్ట్ ఒక కాయ, చింతకాయ ఎప్పుడు చూసింటారు కదా, ఒక కాయలో కాయ మొత్తం ఒక కాయ అంటే ఒక కాయలో ఒక 2 to 3 పీసెస్ ఉన్నాయి అనుకోండి, ఒక హాఫ్ పీస్. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే యూట్యూబర్స్, మనోడు ఇప్పుడున్నంత కూల్గా అయితే ఉన్నాడు, మరి ఎందుకు ఇంత కూల్గా ఉంటున్నాడో నాకైతే తెలియదు. సో అంటే నేను తీసుకొచ్చి కెమెరా ముందు పెట్టి ఇట్లా అడిగేదానికి మనోడు చాలా కూల్గా మాట్లాడుతున్నాడు. మనోడి అసలు విశ్వరూపం నీకు త్వరలో చూపించిపోతా, స్టే ట్యూన్డ్. ఇప్పుడు ఇదైతే వేసారు, రెడీగా ఉంది గ్రైండింగ్కి, అంతేనా? అంతే. సో గ్రైండ్ అవుతుంది, చేస్తున్నాడు. గ్రైండర్ మిర్చి ఏంటంటే కట్ చేసేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాయండి, డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. లేదంటే ఇలా వేస్తే మాత్రం సో మనం కలబెట్టుకుంటూ ఉండాలి. సో మిర్చి అనేవి ఆ మిర్చి బ్లేడ్స్ దగ్గరికి వెళ్ళేటట్లుగా చూడండి, కొంచెం ఘాటుగా ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఇది గ్రైండ్ తిరగపోతే కింద వాటర్ వేయాలండి. అలాగే వ్యూవర్స్ ఆల్సో కింద మెన్షన్ చేయండి కామెంట్స్లో, అంటే మీరు ఎలా చట్నీ చేస్తారు, అంటే మీ సజెషన్స్, అంటే మీరు మిర్చి కట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా డైరెక్ట్గా కాయలు వేస్తే ఎలా ఉంటుంది. అంటే నాకు రాదు చేయడం, మనోడికి వచ్చిన వేలో చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఏం సజెషన్ ఇవ్వలేకపోతున్నా, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. సో మీకు ఏమన్నా తెలిసిన, మీకు తెలిసేదేముంది, మీకు ఆల్రెడీ అందరూ తెలుసు. యాక్చువల్గా ఈ చట్నీలో కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. కొబ్బరి లేదా మరి ఇంట్లో కొబ్బరి లేదు, సో అందువల్ల మనం కొబ్బరి లేకుండా చట్నీ చేసేసాం వల్ల. ఇది పల్లి చట్నీ కదా, ఇంకా అయితే కొబ్బరి వేస్తే కొబ్బరి చట్నీ. ఓహో ఇదేనా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అని రకరకాలుగా అవే కాకపోతే అందులో వాడికి ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్. కొబ్బరి వేసేనో కొబ్బరి చట్నీ, పల్లీలు వేసేసానో పల్లి చట్నీ. సో మనం కావాలంటే ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం లాంటి చూసుకోవచ్చు. ఏమైంది, ఉందా, సరిపోయిందా? సెట్టా కూడా ఉన్నాయి, అలసెట్టా కొంచెం ఉప్పు పడుతుందేమో అనిపిస్తుంది. అంత వేసేంద్రా, పడుతుంది నా బాబు ఉప్పు. ఎంత
వాటర్ అనేవి మ్యాండేటరీ పోయాలా కంపల్సరీ చట్నీలో, లేకపోతే మెదడు కదా? సరే అంటే అది పొడి పొడిగా వస్తుంది. సో కొంచెం చట్నీగా రావాలంటే ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా పోస్తున్నాం. చట్నీ రెడీ. సో దీన్ని ఇలా గట్టిగా ఉంచుకోవచ్చు అండి, లేదంటే కొంచెం నీళ్ళు పోసుకొని తిప్పుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. సో మొత్తానికి చట్నీ అయితే రెడీ చేశారు. కానీ అంత గట్టిగా ఉంటే అది హెల్త్కి అంత మంచిది కాదు. సో మనోడ సజెషన్ ఏంటంటే ఇంకొంచెం వాటర్ పోద్దాం దీంట్లో అంటున్నాడు. ఓకే, వాటర్ పోసేసి ఇంకా కొంచెం లూజ్గా, ఏది మన హోటల్స్లో ఉంటుంది చూసారు, లూజ్గా చట్నీ. అంటే ఒక కనీసం ఇప్పుడే అయిపోకూడదు, కనీసం సాయంత్రం కూడా రావాలి కదా మళ్ళీ సెకండ్ టైంకి. ఇక్కడ సెకండ్ టైమా ఫస్ట్ టైం అని కదా నాకు బాబు, కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా అప్పుడప్పుడు మెయింటైన్. నువ్వు ఇట్లా మాట్లాడుతున్న తర్వాత నాకేదో ఉంటుంది అనిపిస్తుంది. మీతో పద్ధతిగా మాట్లాడితే నేను ఫస్ట్ టైం చూస్తా. చెప్పా కదా మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో, మనోడు అసలు మామూలుగా అసలు హైపర్ ఉంటాడని చెప్పి. సో నేను ఒక్కసారిగా కెమెరా ముందు పెట్టేతలకి ఇలా అయిపోయాడు. చూద్దాం నెక్స్ట్ బ్లాగ్లో ఎలా ఉంటుంది చూద్దాం. చట్నీ అయిపోయింది, తీస్తున్నాము. చట్నీలోకి తిరగమాత వేస్తున్నాడు అంతేనా? కావాల్సిన ఆయిల్ పోసాడు ఫస్ట్. నెక్స్ట్ ఏమేమి వేస్తాం తిరగమాత అసలు ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి? మళ్ళీ రకరకాలు వేసుకోవచ్చు. తాలింపు గింజలు, సో మినపగుళ్ళు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు. ఈ తొందరగా బ్యాటరీ అయిపోతుంది ఇంట్లో. సో ముందుగా తాలింపులోకి 2 మిరపకాయలు వేస్తున్నాం. ఎండుమిర్చి చేశాడు. సో కొంచెం ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. మనం అసలు తినం ఎండుమిర్చి తెలుసా? ఎవడ ఆర్డర్స్లో కానీ బయట కానీ ఎండుమిర్చి చేసినప్పుడు కరెక్ట్గా అది నాగే వస్తుంది, తీసి పక్కన పెడతా. ఎట్లా అంటే నేను చట్నీ వేసుకుంటే ఒక ఎండుమిర్చి ఉంటుంది, దాన్ని తీసి పక్కన పెడతా. మరి వాళ్ళు నాకు ఇంతటికి ఇప్పటిదాకా తెలియనివి అసలు విషయం ఏంటంటే ఎండుమిర్చి యూజ్ చేస్తారు ఎందుకంటే కొంచెం ఘాటుగా రావడానికి, లేదంటే కొంచెం కారంగా ఉండడానికి. అది చిన్న ఇదే చూడాల. కానీ నేను పులిహోరలో అయితే బాగా కొని తింట. పులిహోరలో వేరు, ఇక్కడ చట్నీలో ఎండుమిర్చి తింటా వేరు. ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఉంది, తక్కువ మంటలో ఉంది, స్లిమ్మే కదా ఇది, సిమ్లో ఉంది. కొంచెం రెడ్డిష్ కలర్ ఆల్మోస్ట్ అయిపోయింది, రెడ్డిష్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని చట్నీ రెడీ. ఈ చట్నీ మనం దోశలోకి, ఇడ్లీలోకి, ఏది మనం ఈ చట్నీతో తినే బ్రేక్ఫాస్ట్ అన్నిటిలోకి ఈ చట్నీ వాడచ్చు. కొత్తగా ఏం చెప్పట్లేదు, ఇది పల్లి చట్నీ అందరు చేసుకునేదే. కాదే ఇది నాకు వింత ఏంటంటే మా ఫ్రెండ్ గారు నాకు చేసి పెట్టడం, అది ఇప్పుడు ఇక్కడ విషయం. ఈ బ్లాగ్లో నేను చూపిస్తుంది అదే. ఫ్రెండ్ గారు ఆకలితే పల్లి చట్నీ విత్ దోశ. ఓకే లెట్స్ సీ. చట్నీ అది అయిపోయింది, దోశ పోసుకుందాం. ఇంత బాగా పోస్తావని తెలియదు పవన్ దోశలు, లేదంటే నీ చేత అమీర్పేటలో మనం ఒక దోశ బండి పెట్టుకునే వాళ్ళం. ఈ జాబులు ఇవన్నీ ఏం చేస్తాను చెప్పారు మనం, వీటికంటే అదే బెటర్. చూడండి ఆ కోడ్ రాసావా, ఇది డిప్లా చేసావా, ఈ తలనొప్పులు ఉండవు.
లేదు ఫస్ట్ దోశ కాబట్టి అంత కష్టంగా వచ్చిందంటావా? దీని మీద చపాతీ రుద్దాను. సో చపాతీ రుద్దుకున్న పెనం మీద మీరు ఏమీ వాడకుండా ఆనియన్ కానీ అలాంటివి ఏమి రుద్దకుండా డైరెక్ట్గా దోశ పోస్తే ఇలానే వస్తుంది. అవునా? చపాతీ వాడిన తర్వాత మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఒక ఆనియన్తో కానీ తీసుకొని దాన్ని చేసుకోవాలి. ఫైనల్లీ దోశ రెడీ. తెచ్చుకోబోయి ఇది మారుతుంది. నీకు అటు తిరగమని చెప్పేసిన ఎవడో కానీ వాడు